హల్లెలూయా. ఈ 50 దినాల ఆత్మీయ కుటుంబ సహవాస కొడుకుల్లో 36వ రోజులోనికి అడుగు పెట్టడానికి దేవుడు మనకి కృప చూపించి ఉన్నారు. అందును బట్టి ఎంతైనా దేవుని నామాన్ని స్తుతిస్తున్నాను. దేవుని సన్నిధికి ఆసక్తి కలిగి కూడి వస్తున్నటువంటి మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మన అంశాన్ని గనక మనము ఆలోచన చేస్తుంటే మన అంశం ఏంటి చెప్పండి? భూమి మీద పరలోకపు జీవితం జీవించడం. అలాగున దేవుడు మనకి కృప చూపిస్తున్నారు. ప్రతి విషయంలోనూ కూడా పరలోకంలో ఉన్నటువంటివి భూమి మీద తొలి రుచి చూచేటువంటి కృప దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. పరలోకంలో పరదైస్ అనేసని ఒకటి ఉంటుంది. దాంట్లో జీవవృక్ష ఫలాలు ఉంటాయి. అందుకని మనం ప్రకటన గ్రంథంలో గనక చూస్తే ఎవరైతే జయిస్తారో వారిని పరదైసులో ఉన్నటువంటి జీవవృక్ష ఫలాలు భుజింపనిస్తాను అని దేవుని వాక్యం సెలవిస్తుంది ప్రకటన గ్రంథంలో. అంటే పరదైసులో ఉన్నటువంటి ఆ జీవవృక్ష ఫలాలు మొట్టమొదటిగా భూమి మీద ఎక్కడ ఉన్నాయి? ఏదెను వనంలో ఉన్నాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే తొలి రుచి ఎక్కడ? భూమి మీద ఏదెనులో. అసలు అనుభవించాల్సింది ఎక్కడ? పరలోకంలో. ఇలా మనం చూసుకుంటూ ఉంటే బైబిల్ గ్రంథంలో చాలా పరలోకంలో దేవుడే తన ప్రజలతో ఏముంటాడు చెప్పండి? నివాసం చేస్తాడు. యుగయుగాలు కూడా దేవుడే తన ప్రజలతో నివాసం చేస్తాడు. మరి భూమి మీద దేవుడు తన ప్రజలతో నివాసం చేసేటువంటి తొలి రుచి ఎక్కడ అనుభవించారు ప్రజలు అనేసనంటే మోషే ద్వారా దేవుడు నిర్మించుకున్నటువంటి ప్రత్యక్షపు గుడారంలో ఆయన ఏం చేసేవారు చెప్పండి? అతి పరిశుద్ధ స్థలంలో ప్రజలతో నివాసం చేశారు. దేవునికి స్తోత్రం. అంటే ఆ పరలోకంలో దేవుని నివాసం యొక్క తొలి రుచి ఎక్కడ చూస్తున్నాం? భూమి మీద కూడా ప్రత్యక్షపు గుడారంలో చూస్తున్నాం. పరలోకంలో నిత్యము దేవుణ్ణి ఆరాధించడమే కదండి. మరి దాని యొక్క తొలి రుచి ఎక్కడ కనిపిస్తుంది? ఈరోజు సహవాసంలో సంఘములో అందరము కలిసి ఏక మనస్సుతో దేవుణ్ణి ఆరాధించడంలో ఆ తొలి రుచి మనం అనుభవిస్తున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే రుచి ముందు భోజనం తర్వాత. ఏంటి చెప్పండి? రుచి ముందు చూచేస్తున్నాం, భోజనం ఏం చేస్తాం? తర్వాత చేస్తామన్నమాట. ఈరోజు మరి అలాంటి కృప దేవుడు మనకి ఇస్తున్నాడు గనక పరలోకపు యొక్క జీవితం, పరలోకపు ఆనందం భూమి మీద మనం అనుభవించాలి అంటే ఏం చేయాలి అనే విషయాన్ని మనం లైన్గా చూస్తూ వస్తున్నాం. మొట్టమొదటిది ఏంటి చెప్పండి? వాక్యం విషయంలో మనం సరైనటువంటి విధానాలు కలిగి ఉండాలి. రెండవది ఏంటి చెప్పండి? సరి అయిన ప్రాధాన్యతలు కలిగి ఉండాలి. మూడవది ఏంటి? మన సంభాషణలు సరిగా ఉండాలి. ఈరోజు 4వ విషయాన్ని కూడా మనము ఆలోచన చేద్దాం. పరలోకపు యొక్క జీవితం భూమి మీద మన జీవితాల్లో మన కుటుంబాల్లో అనుభవించాలి అనేసనంటే 4వది ఏమిటి అనేసనంటే మనం గట్టిగా పట్టుకోవలసినవి గట్టిగా పట్టుకోవాలి. 4వది ఏంటి చెప్పండి? దేన్నైతే గట్టిగా పట్టుకున్నామో ఇప్పుడు దాన్ని చివరి వరకు కూడా ఏం చేయాలి? గట్టిగా పట్టుకోవాలి. ఒకసారి ఆ మాటలు చూద్దాం రండి. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 25వ వచనం చూద్దాం ఒకసారి. 2:25 నేను వచ్చే వరకు నీకు కలిగి ఉన్న దానిని గట్టిగా పట్టుకొనుడి. అలాగనే 3:11 కూడా చూద్దాం. ప్రకటన గ్రంథం 3:11 నేను త్వరగా వచ్చుచున్నాను, ఎవడునూ నీ కిరీటము అపహరింపకుండునట్లు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకొనుడి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ ప్రకటన గ్రంథంలో 2 సంఘాలతో దేవుడు ఈ మాట తెలియజేస్తున్నాడు. ఏమనో తెలుసా? మీరు ఇప్పటి వరకు ఏదైతే కలిగి ఉన్నారో దాన్ని ఏం చేయండి? గట్టిగా పట్టుకోనండి. అంటే ఎవరూ కూడా మీ కిరీటం అపహరించకుండా. ఆల్రెడీ మనం చూసాం, దొంగ ఉన్నాడు అపహరించడానికి. మన ఆధ్యాత్మిక ఐశ్వర్యం, మన ఆధ్యాత్మిక సంపదలు ఇవన్నీ కూడా దోచుకునేటువంటి దొంగ ఉన్నాడు. కాబట్టి ఆ దొంగ మన కిరీటాన్ని దొంగిలిస్తాడు. కాబట్టి ఏం చేయండి? అలాంటిగా మీ కిరీటం మీరు పొందవలసినటువంటి దేవుని దగ్గర బహుమానం, మీ కిరీటాలు ఆ దొంగ చేతిలో పడకుండా, మీరు నష్టపోకుండా, మీరు ఇప్పటి మట్టికి ఏదైతే కలిగి ఉన్నారో దాన్ని ఏం చేయండి?
గట్టిగా పట్టుకొనండి అని దేవుడు తెలియజేస్తున్నాడు. మరి ఈరోజు మనం ఆలోచన చేయాలి. పరలోకపు జీవితం భూమి మీద మనం అనుభవించాలి అంటే మనం గట్టిగా పట్టుకోవలసినవి గట్టిగా పట్టుకోవాలి. ఏమిటి అవి గట్టిగా పట్టుకోవలసినవి అని గనక ఆలోచన చేస్తే, మొట్టమొదటిదిగా ఏం గట్టిగా పట్టుకోవాలి అంటే, ఇప్పటి వరకు మనం కలిగి ఉన్నటువంటి మన పరిశుద్ధత గట్టిగా పట్టుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏం పట్టుకోవాలి చెప్పండి? మనం కలిగి ఉన్నటువంటి పరిశుద్ధత. ఎందుకంటే మనం పరిశుద్ధులమా లేదా చెప్పండి? పరిశుద్ధులమా లేదా? పరిశుద్ధులమే కదా. దేవుడు తన రక్తం చేత కడుగుకుని మన యొక్క పాపం అంతటిని కూడా తుడిచి ఏ జాబితాలో మనల్ని చేశాడు? పరిశుద్ధుల జాబితాలో మనల్ని చేర్చాడు. కాబట్టి పరిశుద్ధులమైనటువంటి మన కలిగి ఉన్నటువంటి ఆ పరిశుద్ధతని అపవిత్రపరచుకోకుండా ఏం చేసుకోవాలి? గట్టిగా పట్టుకోవాలి. రండి ఒకసారి పేతురు తన పత్రికలో తెలియజేస్తున్న మాటలు చదువుకుందాం. అపోస్తులైనటువంటి పేతురు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయం 11వ వచనం చదువుదాం. 3:11. ఇవన్నీ లయమైపోవును గనుక ఆకాశములు రవులుకొని లయమైపోవునట్టు పంచభూతములు మహావేంద్రముతో కరిగిపోవునట్టు దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే ఇక్కడ పేతురు తన పత్రికలో రాస్తున్నటువంటి విషయాలు ఏమిటి అనేసనంటే, దేవుని రాకడ సమీపంగా ఉంది. ఈ లోకము, పంచభూతాలు ఇవన్నీ కూడా మిక్కటమైనటువంటి వేండ్రంతో లయమైపోతాయి. కాబట్టి మీరు పరిశుద్ధపరచబడ్డారు. దేవుడు మిమ్మల్ని పవిత్రులుగా చేశాడు, పరిశుద్ధులుగా చేశాడు. కాబట్టి మీ యొక్క పరిశుద్ధతని ఏం చేయండి? మీరు గట్టిగా పట్టుకోనండి అని దేవుని వాక్యం తెలియచేస్తుంది. అలాగనే పౌలు గారు ఏమంటారు అనేసనంటే, దెసలోనిలకు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం 3వ వచనంలో కనుక చూస్తే అక్కడ పౌలు గారు ఒక మాట తెలియచేస్తారు. ఏమనో తెలుసా? మీరు పరిశుద్ధులవుటయే దేవుని చిత్తము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం పరిశుద్ధులుగా ఉండడమే దేవుని చిత్తం మన జీవితాల్లో. మరి ఈరోజు మనం పరిశుద్ధులుగా చేశాడు దేవుడు. తన పరిశుద్ధతను మనకు ఆపాదించాడు. ఈరోజు మనం పొంది ఉన్నటువంటి దేవుని ద్వారా మనం పొందుకున్నటువంటి ఆ పరిశుద్ధతను ఎంతవరకు మనం కాపాడుకుంటున్నాం అనే విషయాన్ని ఎంతైనా కూడా పరిశీలన చేసుకోవాలి. అందుకనే పౌలు గారు ఏమంటారో తెలుసా? కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 9వ అధ్యాయం 26వ వచనంలో చూస్తే ఆయన తన యొక్క గురిని గురించి చెప్తున్నాడు. ఆయన తన శరీరాన్ని ఏం చేస్తున్నాడట? నలగగొట్టుకుని లోపరుచుకుంటున్నారట. ఎందుకనంటే మనం పరిశుద్ధులంగా జీవించడానికి కొన్నిసార్లు మనకు ఆటంకంగా ఉండేది ఏమిటి అనేసనంటే మన శరీరమే. ఎవరు చెప్పండి? మన శరీరమే. లోకము, అపవాది వీటి విషయాలు ప్రక్కన పెడితే మనకి బాగా బద్ధ శత్రువు, మొదటి శత్రువు ఎవరైనా ఉన్నారు అంటే అది ఎవరు? మన శరీరమే. మన ఆత్మ ఏం చెప్తుంది అనేసనంటే అబద్ధం ఆడొద్దని చెప్తుంది. కానీ మన శరీరం ఏమంటది? పర్వాలేదు ఆడేయి అంటది కదండి. మన ఆత్మ ఏమంటది? సినిమాలు చూడొద్దు అంటది. మన శరీరం ఏమంటది? పర్లేదు చూసేయి అంటది కదండి. ఈ మార్గంలో వెళ్ళకూడదు అని ఆత్మ చెప్తే మన శరీరం ఏమంటది? పర్లేదు నడిచేయి అంటది కదండి. ఈ పని చేయకూడదని మన ఆత్మ మనల్ని గద్దిస్తూ ఉంటే మన శరీరం ఏమంటది? పర్లేదు చేసేయి అంటూ ఉంటుంది కదండి. అంటే మన బద్ధ శత్రువు మన శరీరమే. కాబట్టి ఇక్కడ పౌలు గారు ఏమంటున్నారో తెలుసా? అయ్యో, పాపమునకు లోనయ్యేటువంటి శరీరం నుండి నన్ను ఎవరు విడిపించగలుగుతారు అనేసి ప్రార్థన చేసుకుంటూ తన శరీరాన్ని పరిశుద్ధత కొరకు ఏం చేస్తున్నారట? పౌలు నలగగొట్టుకుంటున్నారట. ఏం చేస్తున్నారు చెప్పండి? నలగగొట్టుకుంటున్నారు. నలగగొట్టుకోవడం అనేసనంటే సుత్తి పట్టుకుని వచ్చి నలగగొట్టుకోవడం కాదు. మన శరీరాన్ని ఉపవాసములతోనూ జాగరణలతోనూ ఏం చేయాలి? నలగగొట్టుకుని దాన్ని మనకు లోపరుచుకోవాలి. ఈ 50 దినాల ఈ కూడికలు కూడా ఏ దినాలు చెప్పండి? ఉపవాస దినాలే కదా, వ్రత దినాలే కదా మనం ఏర్పాటు చేసుకున్నాం. అంటే మనం దేవుని సన్నిధిలో మన శరీరాన్ని నలగొట్టుకుంటున్నాం. అవునంటారా కాదంటారా? ప్రార్థనలతో, ఉపవాసాలతో, జాగరణలతో మన శరీరాన్ని నలగొట్టుకుంటే అప్పుడు మన శరీరం ఏమవుతుంది? మనకి లోబడుతుంది. లేకపోతే మన మాట
వినదు మన శరీరం. అందుకనే పౌలు గారు అంటున్నారు, నా శరీరాన్ని నేను నలగొట్టుకుని దానిని ఏం చేస్తున్నాను, నాకు లోపరుచుకుంటున్నాను అనేసి అంటున్నారు. మరి ఈరోజు మన పరిశుద్ధత మనం ఎంతవరకు కాపాడుకోగలుగుతున్నాం అనేది ఎంతైనా కూడా ఆలోచన చేయాలి. ఇప్పటి వరకు మనం కలిగి ఉన్నటువంటి పరిశుద్ధతను గట్టిగా పట్టుకోవాలి. ఏమాత్రం కూడా చేజార విడుచుకునేటువంటి పరిస్థితి ఉండకూడదు. అందుకని దేవునితో నడిచే కొలది కూడా మన పరిశుద్ధత ఏమవుతూ ఉంటుంది చెప్పండి, పెరుగుతూ ఉంటుంది. ఏమవుతూ ఉంటుంది, పెరుగుతూ ఉంటుంది. ఒక వ్యక్తి దేవునితో నడుస్తున్నాడు అనేసనంటే ఆ వ్యక్తి ఏమవుతాడు అనేసనంటే ఏదో కొద్దిగా ఉన్నటువంటి ఆ పరిశుద్ధతను బట్టి సాటిస్ఫై అవడు. నేను ఇంకా పరిశుద్ధుడిగా ఉండాలి, నేను ఇంకా దేవుని రూపాంతరంలోనికి మారాలి, నేను ఇంకా క్రీస్తు పోలికలోనికి మార్చబడాలి, ఇంకా నాలో ఉన్నటువంటి మస్టు తొలగిపోవాలి, ఇంకా నాలో ఉన్నటువంటి పాపం తొలగిపోవాలి అనేటువంటి ఆశతోటే ముందుకు పరిగెడతా ఉంటారు. ఎవరు అంటే దేవునితో నడిచేవారు. ఎప్పటికప్పుడు వారికి ఉన్నటువంటి ఆ ప్యూరిటీ సరిపోదు, ఆ ప్యూరిటీతో వారు సాటిస్ఫై అవరు. అప్పటికప్పుడు ఇంకా ఇంకా పరిశుద్ధత కలిగి ఉండాలి, ఇంకా ఇంకా పరిశుద్ధత కలిగి ఉండాలి అనుకుంటారు. కానీ ఎప్పుడైతే మనం దేవునితో సహవాసం కోల్పోతామో అప్పుడు ఏమనుకుంటాం, నేను చాలా పరిశుద్ధుడిని, చాలా పరిశుద్ధురాల్ని అని మనల్ని బట్టి మనం ఏం చేస్తాం చెప్పండి, సమర్థించేసుకుంటాం మన జీవితాన్ని. అవునంటారా కాదంటారా? కానీ అంటే దేవుని సహవాసానికి దూరం అయ్యే కొలది మన జీవితాన్ని మనం సమర్థించేసుకుంటాం. కానీ దేవునికి మరింత దగ్గర అయ్యే కొలది ఎంత పరిశుద్ధంగా ఉన్నా ఇంకా 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 పరిశుద్ధంగా ఉండాలి అనేటువంటి తపనతోటే మనం జీవిస్తాం. అందుకనే దావీదు అంటాడు, దేవునికి ఇష్టడు ఎందుకయ్యాడు దావీదు అని చూస్తే 51వ కీర్తనలో దావీదు ఏమంటాడు, నా పాపం పోవునట్లుగా నన్ను కడిగి ఏం చేయి ప్రభువా, పరిశుద్ధపరచు అని తన పడక తేలిపోయే అంతగా దేవుని దగ్గర ఏం చేశాడు చెప్పండి, కన్నీరు కార్చాడు. ఎందుకని అంటే పరిశుద్ధత కొరకు. దేవుడు ఇచ్చినటువంటి ఆ పరిశుద్ధతను కోల్పోయినటువంటి పరిస్థితుల్లో దేవుడు తన చేయి విడిచిపెట్టేశాడేమో, తిరిగి ఆ రక్షణానందం మరలా ఆ తొలి యొక్క పరిశుద్ధత, తొలి దినాల్లో నేను దేవునితో ఉన్నటువంటి సహవాసం, రక్షణ పొందినటువంటి దినాల్లో ఉన్నటువంటి ఆనందం నాకు కావాలి, పరిశుద్ధాత్మ అందలి ఆనందం నేను పొందుకోవాలి అని తిరిగి దేవుని చేత పరిశుద్ధపరచబడడానికి ఎంతగా పశ్చాత్తాపంతో దావీదు దేవుని పాదాలు పట్టుకున్నాడో మనం చూస్తున్నాం. మరి ఈరోజు మనం కలిగి ఉన్నటువంటి పరిశుద్ధత మనం ఏం చేయాలి చెప్పండి, దాన్ని గట్టిగా పట్టుకోవాలి. అందుకనే పేతురు మొదటి పత్రికలో 4వ అధ్యాయం 1 నుంచి 4 వచనాలు కనుక చూస్తే అక్కడ కొన్ని మాటలు చెప్తారు. ఏమనో తెలుసా, ఇంతవరకు మీరు ఒకవేళ అన్యజనుల ఆచారాలు అభ్యసించారేమో, మీ ఇష్టం చొప్పున మీరు నడిచారేమో, ఇంకా చాలు. అన్యజనుల ఆచారాలు అభ్యసించడానికి మీ ఇష్ట ప్రకారంగా మీరు నడిచిన దానికి గడిచిన దినాలే చాలు. ఇక మీదట మాత్రం మీరు ఎలా ఉండండి, పరిశుద్ధులుగా నడవడానికి చూసుకోనండి అని పేతురు తన పత్రికలో ఆ మాటలు రాస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. అంటే ఇక్కడ మనం ఆలోచన చేయాలి, మనం కలిగి ఉన్నటువంటి పరిశుద్ధతను మనం ఏం చేయాలి, గట్టిగా పట్టుకోవాలి. మనం దేవునికి ఒక ఇల్లుగా మారిపోయాం కదండి. అందుకనే కొరింథీ పత్రికలో పౌలు అంటాడు కదా, మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుడు మీలో నివసించుచున్నాడని మీరు ఎరుగరా అని అక్కడ కొరింథీలో ఉన్నటువంటి ప్రజలకి పౌలు గారు ఒక క్వశ్చన్ వేశారు. అంటే ఈరోజు మనల్ని పరిశుద్ధపరిచినటువంటి దేవుడు మనలో ఏం చేస్తున్నాడు, నివాసం చేస్తున్నాడు. అలనాడు ప్రత్యక్షపు గుడారములో అతి పరిశుద్ధ స్థలములోనికి దేవుడు ఎలా అయితే వచ్చేవాడో మనలో కూడా దేవుడు 3 ఉన్నాయి. ప్రత్యక్ష గుడారంలో ఎన్ని ఉంటాయి, 3 ఉంటాయి. ఆవరణం, పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం. దేవుడు నివసించే చోటేది, ఆవరణంలో నివసించలేదు, పరిశుద్ధ స్థలంలో నివసించలేదు. మరి ఎక్కడ నివసించాడు, అతి పరిశుద్ధ స్థలంలో నివసించాడు. అలాగే మానవుణ్ణి కూడా 3 భాగాలుగా దేవుడు చేసుకున్నాడు. 1 శరీరం, 2 ప్రాణం, 3 ఆత్మ. అంటే దేవుడు మనలో నివసించేది ఎక్కడ, అతి పరిశుద్ధమైనటువంటి ఆత్మలో నివసిస్తున్నాడు. మరి ఆయన పరిశుద్ధుడైనటువంటి దేవుడు మనలో నివసించడానికి ఆయన మనల్ని ఒక సాధనంగా, ఒక ఉపకరణంగా చేసుకుంటే ఆయన నివసించడానికి వీలైనంత పరిశుద్ధత మనం కలిగి ఉన్నామా అనేది ఎంతైనా కూడా ఆలోచన చేయాలి. ఒక సందర్భాన్ని చెప్పి నా మాటల్లో నేను ముందుకు వెళ్తాను. యెరూషలేము మీదకి బబులోను రాజు నెబుకద్నెజరు దండెత్తి వచ్చి యెరూషలేములో
దేవుని దేవాలయంలో ఉన్నటువంటి దేవుని ఉపకరణాలన్నీ, బంగారపు ఉపకరణాలన్నీ ఎక్కడికి పట్టుకెళ్ళిపోయాడు? బబులోను రాజ్యానికి పట్టుకెళ్ళిపోయి తన ధనాగారంలో పెట్టేసుకున్నాడు ఆ బంగారపు ఉపకరణాలన్నిటినీ. ఆ నెబుకద్నెజరు యొక్క కుమారుడు బెల్షస్సరు రాజ్యానికి సింహాసనం ఎక్కిన తర్వాత రాజుగా పరిపాలన చేసేటప్పుడు బెల్షస్సరు ఒక పార్టీ చేస్తున్నాడు. ఏంటి ఆ పార్టీ అంటే ప్రైజ్ పార్టీ కాదు, వైన్ పార్టీ. ఏ పార్టీ చెప్పండి? ఇప్పుడు మనము చాలాసార్లు పార్టీ చేస్తాం. ఏంటి ఆ పార్టీ? ప్రైజ్ పార్టీ. అంటే దేవుడు మన జీవితంలో చేసినందుకు కృతజ్ఞతగా దేవుని స్తుతించే పార్టీలు ఇస్తూ ఉంటాం కదా. కానీ అక్కడ బెల్షస్సరు చేసేది ప్రైజ్ పార్టీ కాదు, వైన్ పార్టీ. అంటే మందు తాగేటువంటి పార్టీ చేస్తున్నాడు. అతనికి ఒక పనికి మాలినటువంటి ఆలోచన వచ్చింది బెల్షస్సరుకి. ఏమనంటే ఆ మందు పార్టీలో దేవుని సన్నిధిలో నుండి తెచ్చినటువంటి ఆ ఉపకరణాల్లో ఏం వేసుకు తాగాలనుకున్నాడు? మద్యం వేసుకుని త్రాగాలనేటువంటి ఆలోచన వచ్చి ఆ దేవుని ఉపకరణాలు తెచ్చి మద్యం వేసుకుని తాగుతూ ఉంటే అక్కడ గోడ మీద ఒక హస్తం వచ్చి ఒక వాక్యం రాసింది. ఏంటది? మెనే మెనే టెకెల్ ఓ పార్సిన్ అనేటువంటి మాట రాయడం జరిగింది. అంటే నువ్వు ఇంకా నీ చరిత్ర అయిపోయింది, దేవుడు నీకు ఇచ్చినటువంటి సమయం ఇంకా అయిపోయింది, కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది అని అర్థం కదండి. అంటే ఒక్క విషయం ఆలోచన చేయాలి. ఈరోజు ఒకవేళ దేవుడు మనల్ని పరిశుద్ధపరుచుకున్నా అనేక సార్లు లోకంలో జీవిస్తున్నాం గనక దేవునికి ఆయాసకరంగా జీవించినటువంటి సందర్భాలు మన జీవితంలో ఉన్నా వాటిని ఎప్పటికప్పుడు దేవుని రక్తం దగ్గరకు వచ్చి ఏం చేస్తూ ఉండాలి? కడుగుకుంటూ ఉండాలి. లేకపోతే దేవుడిచ్చినటువంటి అవకాశం, దేవుడిచ్చినటువంటి సమయం మించిపోతే మనం ఏమీ చెయ్యలేం. ఉదాహరణకి నోవాహు కాలం చూడండి. ప్రజలకు దేవుడు ఎంత సమయం ఇచ్చాడు? 120 సంవత్సరాలు ఇచ్చాడా లేదా చెప్పండి? ఇచ్చాడు. 120 సంవత్సరాలు అయిన తరువాత ఒక్క క్షణం కూడా దేవుడు ఏం చేయలేదు? అవకాశం ఇవ్వలేదు. ఈరోజు దేవుడు మనకి తన కృపను బట్టి అవకాశం ఇస్తున్నాడంటే దేవుడు ఇస్తున్నటువంటి అవకాశాన్ని ఎంతవరకు మనం సద్వినియోగం చేసుకుంటున్నాం అనేది చూసుకోవాలి. ఇక్కడ దేవుని ఉపకరణాల్లో వాళ్ళు పాడు చేసినట్లుగా బెల్షస్సరు కాలంలో మనం చూస్తున్నాం. అంటే ఇక్కడ మొట్టమొదటిగా దేవుని ఉపకరణం అనేసానంటే ఏం అర్థం వస్తుంది అంటే దేవుడు డిజైన్ చేసుకున్నది అని అర్థం. దేవుని ఉపకరణం అంటే ఏంటి చెప్పండి? దేవుడు డిజైన్ చేసుకున్నాడు. ఉదాహరణకి ఇల్లు కట్టుకునేటప్పుడు కానివ్వండి, కొన్ని మనం చేసుకునేటప్పుడు ఇలా ఉండాలి అలా ఉండాలని మనం ఏం చేస్తూ ఉంటాం? డిజైన్ చేసుకుంటామా లేదా మనకి నచ్చినట్లు కదండి. అలాగనే దేవుని ఉపకరణాన్ని కూడా ఎవరు డిజైన్ చేస్తారు అంటే దేవుడే డిజైన్ చేస్తాడు. ఉదాహరణకి ప్రత్యక్షపు గుడారంలో ఉన్నటువంటి వస్తువులు గంగాళం దగ్గర నుంచి, దోపార్తి దగ్గర నుంచి, దీపవృక్షం దగ్గర నుంచి, మందసం దగ్గర నుంచి అన్నిటినీ కూడా ఎవరు డిజైన్ చేశారు? దేవుడే డిజైన్ చేశాడు. దేవునికి స్తోత్రం. ఆ సేనాయి పర్వతం మీద దీన్ని ఇలా డిజైన్ చేయాలి, దీనికి ఎత్తు ఎంత ఉండాలి, దీనికి ఇన్ని మూరలు పొడుగు ఉండాలి అని ప్రతిదీ కూడా కొలతలు ఎవరికి చెప్పాడు? దేవుడు మోషేకి తెలియచేశాడు. అంటే ప్రతి ఉపకరణం ఎవరు డిజైన్ చేసుకున్నారు అనేసానంటే దేవుడే. ఉదాహరణకు ఆ ప్రత్యక్షపు గుడారం మీద వేసేటువంటి టెంట్లు ఉన్నాయి చూసారా? టెంట్లు ఉన్నాయి కదా. ఆ టెంట్లో ఏ రంగు వేయాలో కూడా అవి కూడా ఎవరే డిజైన్ చేసుకున్నారు? దేవుడే డిజైన్ చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం. మరి ఈరోజు మనం కూడా దేవుని ఉపకరణమే కదా. మనల్ని కూడా ఎవరు డిజైన్ చేసుకున్నారో తెలుసా? దేవుడే డిజైన్ చేసుకున్నాడు. మన కళ్ళు ఇలా ఉండాలని దేవుడు డిజైన్ చేసుకున్నాడు. మన నోరు ఇలా ఉండాలని దేవుడు డిజైన్ చేసుకున్నాడు. మన చెవులు ఇలా ఉండాలని డిజైన్ చేసుకున్నాడు. మన చేతులు ఇలా ఉండాలని డిజైన్ చేసుకున్నాడు. మన కాళ్ళు ఇలా ఉండాలని డిజైన్ చేసుకున్నాడు. అంతెందుకండి, మన DNA కూడా ఎలా ఉండాలో ఎవరు డిజైన్ చేశాడు? దేవుడే డిజైన్ చేశాడు. దేవునికి స్తోత్రం. అంటే మొట్టమొదటిగా దేవుని ఉపకరణం అంటే ఏంటి చెప్పండి? దేవుడు డిజైన్ చేసుకున్నది. దేవుని ఉపకరణం అంటే ఏంటి? దేవుడు డిజైన్ చేసుకున్నది. మరి దేవుడు డిజైన్ చేసుకుని నివసించడానికి ఇష్టపడుచున్నటువంటి మనం, ఆయన ఉపకరణమైనటువంటి మనం ఎలా ఉండాలి? ఖచ్చితంగా పరిశుద్ధంగా ఉండాలి. మనం కలిగి ఉన్నటువంటి పరిశుద్ధతను మనం కాపాడుకోవాలి. మనం కలిగి ఉన్నటువంటి ఆ పరిశుద్ధతను మనం ఏం చేయాలి చెప్పండి? గట్టిగా పట్టుకోవాలి. రెండవది, దేవుని ఉపకరణం అంటే అర్థం ఏంటో చెప్పనండి. దేవుని ఉపకరణం అంటే ఒకటి దేవుడు డిజైన్ చేసుకున్నది. రెండవది ఏమిటి అనేసానంటే దేవుని కొరకు ప్రక్కన పెట్టుకున్నది. దేవుని ఉపకరణం అంటే ఏంటి చెప్పండి? దేవుని కొరకు ప్రక్కన పెట్టుకున్నది.
ఉదాహరణకి మనం ఏమైనా కొన్ని కొనాలి అనేసి అని అనుకుంటాం. అది నా కొరకు అనేసి అని ఏం చేస్తూ ఉంటాం, కొన్నిటిని ప్రక్కన పెట్టుకుంటామా లేదా? అలాగున దేవుని ఉపకరణం కూడా ఏం చేశాడు దేవుడు, తన కోసం అని ప్రక్కన పెట్టుకున్నాడు. అదే దేవుని ఉపకరణం. అంటే ఈరోజు ఆయన ఉపకరణముగా మనం ఉండాలని మనల్ని ఏం చేశాడు, సెపరేట్ చేసేసాడు, ప్రక్కన పెట్టేసుకున్నాడు. లోకంలో నుండి, అన్య జనాంగంలో నుండి, పాపపు సమూహము నుండి మనల్ని ఏం చేసేసాడు చెప్పండి, తన కొరకు ఒక ఉపయోగకరమైనటువంటి ఉపకరణముగా ఉండాలని మనల్ని తన కొరకు సపరేట్ చేసేసుకున్నాడు. మరి ఈరోజు తన కొరకు ప్రత్యేకించబడినటువంటి మనం, తన కొరకు సపరేట్ చేయబడినటువంటి మనం ఎంతవరకు పరిశుద్ధంగా ఆయన కొరకు వాడబడుతున్నాం అనేది ఎంతైనా కూడా ఆలోచన చేయాలి. ఈరోజు మనం కలిగి ఉన్నటువంటి పరిశుద్ధత గట్టిగా ఏం చేయాలి చెప్పండి, గట్టిగా పట్టుకోవాలి. ఎందుకంటే దేవుని ఉపకరణం ఎవరు, నేనే అని చెప్పండి. దేవుని ఉపకరణం ఎవరు చెప్పండి, నేనే. కాబట్టి నేను పరిశుద్ధంగా ఉండాలి. ఆయన ఉపకరణమైనటువంటి నాలో ఆయన జీవిస్తున్నాడు, ఆయన నాలో నివసిస్తున్నాడు. కాబట్టి ఆయన పరిశుద్ధుడైనటువంటి దేవుడు గనక నేను పరిశుద్ధత కలిగి ఉండాలి. ఇప్పటికే దేవుడు నాకు ఇచ్చిన పరిశుద్ధతను ఏం చేయాలి, గట్టిగా పట్టుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రెండవది కూడా చూద్దాం, మనం వేటిని గట్టిగా పట్టుకోవాలి అనేసానంటే మనం చూద్దాం రండి. కొరింథీయులకు రాసినటువంటి పత్రిక, మొదటి పత్రిక, అపోస్తులైనటువంటి పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయం 58వ వచనం చదువుకుందాం. 15:58. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి అందు ఎప్పటికీ ఆసక్తులై ఉండుడి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రెండవదిగా మనం ఏం గట్టిగా పట్టుకోవాలి అంటే మనం కలిగి ఉన్నటువంటి పరిచర్య గట్టిగా పట్టుకోవాలి. ఏం గట్టిగా పట్టుకోవాలి చెప్పండి, మనం కలిగి ఉన్నటువంటి పరిచర్య గట్టిగా పట్టుకోవాలి. ఎందుకంటే లోకంలో మనం చేసేటువంటి పనులకి మనకి ఏముంటారో తెలుసా, సహకారులు ఉంటారు, ప్రోత్సాహపరిచేవారు ఉంటారు. ఉదాహరణకి యవనస్తులను చూడండి, ఎవరైనా సినిమాకి వెళ్తున్నారనుకో, సినిమాకి వెళ్ళొద్దురా అని వాళ్ళ ఫ్రెండ్స్ చెప్తారా, ఒరేయ్ నేను వస్తానురా, ఒకవేళ నీ దగ్గర డబ్బులు లేకపోతే ఏం చేయి, నేను చేస్తానురా, లేకపోతే టిక్కెట్లు నేను అరేంజ్ చేస్తానురా అంటారు. అంటే లోకంలో చేసేటువంటి పనులకి సహకారులు ఉంటారు, ప్రోత్సాహపరిచేవారు ఉంటారు. కానీ దేవుని పని దగ్గరకు వచ్చేసరికి అందరూ ఎలాంటి వాళ్ళంటే నిరుత్సాహపరిచేవారే. ఏం చేస్తారు చెప్పండి, దేవుని పని దగ్గరకు వచ్చేసరికి నిరుత్సాహపరిచేవారే ఉంటారు, మనల్ని కదిలించేసేవారే ఉంటారు, షేక్ చేసేవారే ఉంటారు. అంత మాటలు పరిచయం చేసేయాలేంటి, అంత మాటలు దేవుని సన్నిధికి వెళ్ళిపోవాలేంటి, అంత మాటలు అక్కడే ఉండాలేంటి అని ఏం చేస్తారు, మనల్ని కదిలించేస్తారు. కానీ పౌలు గారు ఏమంటున్నారు, ప్రభువునందు మీ ప్రయాస ఏమవ్వదు, వ్యర్థం అవ్వదు. కాబట్టి మీరు ఎలా ఉండండి, కదలకుండా స్థిరులుగా ఉండండి. కదిలించేటువంటి శక్తులు లోకంలో ఉంటాయి, కదిలించేవారు ఉంటారు, మిమ్మల్ని దేవుని సన్నిధికి, దేవుని పరిచర్యకి దూరం చేయాలనుకునే వాళ్ళు ఉంటారు. కాబట్టి మీరు ఎలా ఉండండి, కదలకుండా ఉండండి, స్థిరులుగా ఉండండి అని పౌలు గారు చెప్తున్నారు. కానీ ఈరోజు మనల్ని చాలామంది ఏం చేస్తారు చెప్పండి, కదిలించేస్తూ ఉంటారు. అక్కర్లేదులే పరిచర్య అనేసని ఆపేస్తూ ఉంటారు, అడ్డంకులు కలిగించేవారు ఉంటారు. అలాంటప్పుడు మనం కలిగి ఉన్నటువంటి పరిచర్యని ఏం చేయాలి చెప్పండి, గట్టిగా పట్టుకోవాలి. ఎందుకో తెలుసా, మన దేవుడు ఎవరు అంటే హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం చూస్తే 6:10 అక్కడ ఒక మాట ఉంటుంది, దేవుడు తన ఎడల చూపినటువంటి ప్రేమను మరచుటకు ఆయన అన్యాయస్తుడు కాదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే మనం దేవుని సన్నిధిలో, అక్కడ ఆల్రెడీ పౌలు గారు రాశారు కదా, ప్రభువునందు మీ ప్రయాస ఏమవదు, వ్యర్థమవదు. అంటే మీరు పడినటువంటి ప్రయాసకి దేవుడు అన్యాయం చేసేవాడు కాదు. ఒకవేళ మనుషుల ఇంట్లో నీ బంధువులకి వాళ్ళకి వీళ్ళకి సహాయం చేస్తే, వాళ్ళ ఇంట్లో నువ్వు పరిచర్య చేస్తే వ్యర్థమైపోవచ్చు. కానీ దేవుని సన్నిధిలో చేసినటువంటి పరిచర్య మాత్రం ఏమవ్వదు, వ్యర్థమవ్వదు, నీ ప్రయాస వ్యర్థమవ్వదు. ఎందుకంటే నీ దేవుడు అన్యాయస్తుడు కాదు. దేవుని సన్నిధిలో నీవు దేవుని కొరకు వాడినటువంటి నీ సమయం ద్వారా ఏమిస్తాడు చెప్పండి, నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవుని సన్నిధిలో నువ్వు వాడినటువంటి బలం ముందు చూస్తావా, దేవుని కొరకు, దేవుని పరిచర్య కొరకు, దాని కొరకు ఆయన గొప్ప ప్రతిఫలం
ఇస్తాడు. అలాగే దేవుని సన్నిధిలో నీ ధనాన్ని వెచ్చించావు చూస్తావా, దాని కొరకు కూడా దేవుడు ఏం చేస్తాడు, గొప్ప ప్రతిఫలం ఇస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి ఈరోజు ఎంతవరకు మనం దేవుని సన్నిధిలో వాడబడగలుగుతున్నాం అనేది ఎంతైనా ఆలోచన చేయాలి. మన దేవుడు అన్యాయస్తుడు కాదు. 1892 సంవత్సరం 1892 సంవత్సరంలో కట్టినటువంటి ప్రపంచంలోనే అతిపెద్ద హోటల్ ఒకటి ఉంది. హస్టేరియా అనేటువంటి హోటల్ ఉంది. మీరు గూగుల్లో కొట్టుకుంటే దాని వికీపీడియా వస్తుంది మీకు. హస్టేరియా అనేటువంటి హోటల్ ఉంది, ప్రపంచంలోనే అతి పెద్దది. ఆ హోటల్కు ఉన్నటువంటి చరిత్ర ఏంటి అనేసనంటే, ఒకరోజు ఒక అబ్బాయి జార్జి సి బోల్డ్ అనేటువంటి ఒక అబ్బాయి ఒక హోటల్లో గుమస్తాగా పనిచేస్తూ ఉంటే ఒక వృద్ధ దంపతులు భార్య భర్త ఆ హోటల్కి ఆ నైట్ ఉండడం, అది వెళ్ళడం ప్రయాణం కొంచెం కష్టంగా ఉండి నైట్ టైం కదా అని ఆ హోటల్లో రూమ్ తీసుకుని ఆ హోటల్లో స్టే చేద్దామనేసని ఈ అబ్బాయి గుమస్తాగా ఉన్నటువంటి ఒక హోటల్కి వచ్చి, చిన్న హోటల్కి వచ్చి రూమ్ కావాలనేసి అని అడిగితే ఆ అబ్బాయి చూసి, గుమస్తాగా ఉన్నాడు కదా, చూసి రూమ్లన్నీ కూడా ఫుల్ అయిపోయినాయి, ఇంక రూమ్ ఖాళీ లేదు. అప్పుడు మనమైతే ఏం చెప్తాం, రూమ్ ఖాళీ లేదండి, మీరు వేరే హోటల్ చూసుకోండి స్టే చేయడానికి అంటాం కదా. ఈ అబ్బాయి ఏం చేశాడంటే, ఈ యవనస్తుడు ఏం చేశాడంటే, ఆ వృద్ధ దంపతులను చూసి, అయ్యో రూమ్లన్నీ ఖాళీ లేవండి, ఫిలప్ అయిపోయి, సర్లే నాకంటూ ఒక రూమ్ ఉంది, నా రూమ్ని మీరు వాడుకోండి, ఈ నైట్ నా రూమ్లో ఉండండి, మీరు వెళ్ళడం ఇబ్బంది కదా ఈ నైట్ అని తన రూమ్ని ఆ నైట్ ఇస్తే తెల్లవారుజామున వారు లేచి ఆ అబ్బాయికి కనీసం థ్యాంక్స్ కూడా చెప్పకుండా వెళ్ళిపోయారు. సర్లే ఓహో వెళ్ళిపోయారా అనేసని ఆ అబ్బాయి అనుకున్నాడు యవనస్తుడు. ఇప్పుడు నేను చెప్పాను చూసారా, ప్రపంచంలోనే అతిపెద్ద హోటలు 1892లో కట్టారు. ఆ హోటలు కట్టి దాని ఓపెనింగ్కి ఏ అబ్బాయి అయితే వీళ్ళకి రూమ్ ఇచ్చారో, ఈ వృద్ధ దంపతులు కట్టారు ఆ హోటలు, ఏ అబ్బాయి అయితే వాళ్ళకి తన రూమ్ని ఇచ్చాడో గుమస్తాగా చేస్తున్నటువంటి ఆ జార్జ్ సీబోల్డ్ అనేటువంటి అబ్బాయిని పిలిచారు. దేనికి, ప్రపంచంలోనే అతిపెద్ద హోటల్ కట్టారు ఆ వృద్ధ దంపతులు, ఆ హోటల్ ఓపెనింగ్కి పిలిచారు. సరే అనేసని ఈ అబ్బాయి వెళ్ళాడు, ఈ యవనస్తుడు వెళ్తే అక్కడ వారు చేసినటువంటి పని ఏంటి అంటే, ఆ హోటల్ యొక్క తాళపు చెవి ఎవరి చేతిలో పెట్టారు, ఈ యవ్వనస్తుడి చేతిలో పెట్టి, ఈ హోటల్ నీ పేరు మీదే రాసిచ్చేసాం, దీన్ని వాడుకో అన్నారు. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఉన్నారా మీరు? అంటే ఒక్క విషయం ఆలోచన చెయ్యండి, జార్జ్ సీబోల్డ్ అనేటువంటి ఆ యవనస్తుడు ఏం త్యాగం చేశాడు, ఒక్క నైట్ తన రూమ్ని త్యాగం చేసినందుకు ప్రపంచంలోనే అతిపెద్ద హోటళ్ళు ఏం చేశారు, తనకి ఇవ్వగలిగారు. అంటే ఆ వృద్ధ దంపతుల కంటే ధనవంతుడు ఎవరు, నా దేవుడు. దేవునికి స్తోత్రం. ఈరోజు మరి దేవుని కొరకు నీ సమయాన్ని త్యాగం చేస్తున్నావే, దేవుని కొరకు నీ బలాన్ని త్యాగం చేస్తున్నావే, దేవుని కొరకు నీ ధనాన్ని త్యాగం చేస్తున్నావు, దేవుడు ఏమైనా అన్యాయస్తుడా? ఆ వృద్ధ దంపతులే అన్యాయస్తులు కాదంటే మరి నీవు నేను ఆరాధిస్తున్నటువంటి దేవుడు ఏమైనా అన్యాయస్తుడా అంటే ఏ మాత్రము కాదు. ఆయన సన్నిధిలో మనం పడినటువంటి ప్రయాస ఏ మాత్రము కూడా వ్యర్థం కాదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి ఈరోజు ఎంతవరకు మనం కలిగి ఉన్నటువంటి ఆ పరిచర్యను గట్టిగా పట్టుకోగలుగుతున్నాం? చాలామందికి అంటే అందరికీ ఒకే తలాంతి ఇవ్వడు దేవుడు. కొంతమందికి తమ బలాన్ని ఉపయోగించి పరిచర్య చేసే కృపనిస్తాడు. కొంతమంది వారి సమయాన్ని వెచ్చించగలుగుతారు. కొంతమంది వారి బలాన్ని వెచ్చించలేనటువంటి వారు ఏం చేస్తారు, వారి ధనాన్ని వెచ్చిస్తారు, దేవుని సేవ నిమిత్తం విత్తుతూ ఉంటారు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కూడా దేవుడు ఏమి ఇస్తాడు, ప్రతిఫలం ఇస్తాడు. ఒక స్టోరీ నేను ఇదివరకు ఆల్రెడీ చెప్పానేమో, ఒక విషయాన్ని నేను గుర్తు చేస్తున్నాను. గాండో ఫ్యారిస్ అనేటువంటి ఒక రాజు నార్త్ ఇండియాలో పరిపాలన చేస్తున్నాడు. ఏ కాలంలో అనేసానంటే, యేసు ప్రభువుల యొక్క శిష్యుడైనటువంటి తోమా గారు భారతదేశానికి వచ్చి దేవుని సువార్త ప్రకటించినటువంటి కాలములో ఆ శతాబ్దంలో, మొదటి శతాబ్దంలోనే గాండో ఫ్యారిస్ అనేటువంటి రాజు నార్త్ ఇండియాని పరిపాలన చేస్తుంటే తోమా గారు వచ్చి సువార్త ప్రకటిస్తూ ఉంటే ఈ రాజుకి తోమా గారు పరిచయం అయినప్పుడు ఈ రాజుగారు కొంత ధనాన్ని ఇచ్చి తోమా గారికి ఏమన్నారు అనేసానంటే, మీరు నా కొరకు ఒక అందమైనటువంటి ప్యాలెస్ని నిర్మించండి ఈ ధనంతో అనేసని తోమా గారికి కొంత ధనాన్ని ఇచ్చారు ఆ రాజు. ఇస్తే తరువాత నిర్మించారా లేదా అనేసని చూద్దామని తోమా గారి దగ్గరికి వచ్చారట గాండో ఫ్యారిస్ అనేటువంటి రాజు గారు.
వచ్చి చూస్తే అక్కడ ఏం లేదు, ప్యాలెస్ లేదు. తోమా గారు ఏం చేశారంటే ఆ రాజుగారు ఇచ్చినటువంటి ధనాన్ని దేవుని పరిచర్యలోను లేకపోతే మిగిలినటువంటి సహాయం కోసం ఉన్నటువంటి వారి కొరకు, బీదల కొరకు ఉపయోగించేశారు. దేవుని పరిచర్యలో కొంత ఉపయోగిస్తే కొంతేమో బీదల కొరకు ఉపయోగించేశారు. ఆ రాజుగారు వచ్చి ఏది నా అందమైన ప్యాలెస్ ఎక్కడుంది అనేసి అని అడిగారట. తోమా గారు అన్నారట, దేవుని పరిచర్య జరిగింది, ఇదిగో బీదలకి సహాయం ఇచ్చానని చూపించారట. నేను మీకు చెప్పింది ఏంటి, మీరు చేసింది ఏంటి అని ఇంటికి కోపంగా వెళ్ళిపోయారట ఆ రాజు. వెళ్ళిపోతే ఆ రోజు సాయంత్రం ఆ రాజుగారి యొక్క తమ్ముడు కాయిలా పడ్డాడు. కాయిలా పడి అనారోగ్య బలహీనతతో ఉంటే వెంటనే తోమా గారికి కబురు పంపించారట రాజుగారు. తోమా గారు వెళ్ళి ప్రార్థన చేస్తున్నారట. కానీ వాళ్ళ తమ్ముడు గారు ఇక చనిపోయారు. చనిపోతే మరునాడు ఇక కార్యక్రమాలు భూస్థాపన చేసేద్దామనేసరికి వాళ్ళ తమ్ముడు గారికి మెలకు వచ్చేసిందట. వచ్చేస్తే అప్పుడు తోమా గారు, ఈ రాజుగారు వీళ్ళందరూ ఆశ్చర్యపోయి ఏం జరిగింది అనేసానంటే అప్పుడు ఆ గ్యాండో ప్యారిస్ అనేటువంటి రాజుగారి యొక్క తమ్ముడు గారు చెప్తున్నారు. ఏమనో తెలుసా, అన్నయ్య రాత్రి దేవుడు నన్ను పరలోకం తీసుకెళ్ళాడు. అక్కడ పరలోకంలో ఒక అందమైనటువంటి ప్యాలెస్ ఉంది, ఆ ప్యాలెస్ మీద నీ పేరే కనిపిస్తుంది అన్నారట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే ఒక్క విషయం ఆలోచన చేయండి, ఆ రాజుగారు ఇచ్చినటువంటి ధనాన్ని తోమా గారు దేని కొరకు ఉపయోగించారు? దేవుని పరిచర్య కొరకు ఉపయోగించారు. మరి దేవుడు ఏమైనా అన్యాయస్తుడా? పరలోకంలో ఆ రాజుగారి కోసం ఏం సిద్ధం చేశాడు? ఒక అందమైనటువంటి ప్యాలెస్ కట్టి ఆ ప్యాలెస్ మీద ఆ రాజుగారి పేరు ఉందట. వాళ్ళ తమ్ముడు చెప్పిన తర్వాత ఆ రాజుగారు చాలా ఆశ్చర్యపోయారు. తోమా గారి పరిచర్యలు ఇండియాలోనే జరిగినటువంటి విషయం ఇది. అంటే ఈరోజు మనం కలిగి ఉన్నటువంటి పరిచర్యని గట్టిగా ఏం చేయాలి చెప్పండి? అది గట్టిగా పట్టుకోవాలి. ఎవరో ఏదో అంటున్నారనేసి అని, లేకపోతే ఏవేవో వస్తున్నాయని ఆటంకాలు మనం దాన్ని ఏం చేయకూడదు చెప్పండి? జార విడుచుకోకూడదు. ఖచ్చితంగా మనకి దేవుడిచ్చినటువంటి ఆ వరం మనం ధనం చేత చేస్తున్నామా పరిచర్య, మన బలం ద్వారా చేస్తున్నామా, లేక మన సమయం వెచ్చించి చేస్తున్నామా, అది ఏదైనా సరే దాన్ని ఏం చేయాలి చెప్పండి? గట్టిగా పట్టుకోవాలి. ఆటంకాలు వచ్చినాయని, కదిలించేవారు ఉన్నారని, ఏవేవో మాట్లాడుతున్నారని కదిలిపోవద్దు. కదలని వారిగా స్థిరులుగా ఉండండి అని దేవుని వాక్యం చెప్తుంది ఇక్కడ. మరి ఈరోజు ఎంతవరకు అలాగని మనం ఉండగలుగుతున్నాం అనేది ఆలోచన చేయాలి. నేటి క్రైస్తవ సమాజం ఎలా ఉందో తెలుసా? యవ్వన కాలంలో పరిచర్య చేయడానికి ముందుకు రారు. యవ్వనం అంతా అయిపోయిన తర్వాత, వృద్ధాప్యం వచ్చిన తర్వాత అంటారు, అయ్యో మేము దేవుని పని చెయ్యాలనుకుంటున్నామండి, దేవుని పరిచర్య చెయ్యాలనుకుంటున్నామండి. అంటే చెరుకు గడ రసం అంతా తాగేసి పిప్పిస్తే ప్రయోజనం ఏముంటుంది చెప్పండి? ఏమీ ఉండదు కదా. అంటే యవ్వనంలోనే మన బలం ఉండగానే దేవుని పరిచర్యలో మనం కొనసాగాలి. ఇక్కడ మనం చూస్తున్నాం ఏంటి అనేసనంటే, మొట్టమొదటిది ఏది గట్టిగా పట్టుకోవాలి చెప్పండి? మనం కలిగి ఉన్నటువంటి పరిశుద్ధత గట్టిగా పట్టుకోవాలి. రెండవది ఏం గట్టిగా పట్టుకోవాలి? మన పరిచర్య గట్టిగా పట్టుకోవాలి. మూడవది ఏం పట్టుకోవాలి అనేసనంటే, హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం చదువుకుందాం. అయితే క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద నమ్మకంగా ఉన్నాడు. ధైర్యమును నిరీక్షణ వలని ఉత్సాహమును తొదమట్టుకు స్థిరముగా చేపట్టిన ఎడల మనమే ఆయన ఇల్లు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ మూడవదిగా ఏమిటి అనేసనంటే, మనం కలిగి ఉన్నటువంటి నిరీక్షణ గట్టిగా పట్టుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏంటి చెప్పండి? మీరు కలిగి ఉన్నటువంటి నిరీక్షణ తుదమట్టుకు చేపట్టిన ఎడల అనే మాట కనిపించింది కదా మనకు అక్కడ హెబ్రీ పత్రికలో. అంటే ఇప్పటికే మనం ఒక నిరీక్షణతో ఉన్నాం, ఒక నిరీక్షణతో దేవుని సన్నిధిలో సాగుతున్నాం. కాబట్టి మనం కలిగి ఉన్నటువంటి నిరీక్షణను ఏమాత్రం జార విడుచుకోకుండా ఏం చేయాలి చెప్పండి? గట్టిగా పట్టుకోవాలి. ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని అవరోధాలు వచ్చినా ఏమాత్రం మన నిరీక్షణని మనం ఏం చేయకూడదు? కోల్పోకూడదు, జార విడుచుకోకూడదు. అందుకని పౌలు గారి యొక్క నిరీక్షణ ఉంది ఒకటి. ఏంటి పౌలు గారి యొక్క నిరీక్షణ అంటే, ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 18వ వచనంలో చూస్తే అక్కడ పౌలు గారికి ఉన్నటువంటి నిరీక్షణ ఏమిటి అనేసనంటే, అనేకులకు మాదిరిగా ఉండాలి అనేటువంటి నిరీక్షణ కలిగి పౌలు గారు ఉన్నారు. కాబట్టి పౌలు గారు ఆ నిరీక్షణ కలిగి సేవలో కొనసాగేటప్పుడు ఎన్నో ఆటంకాలు వచ్చినాయి. పౌలు గారికి వచ్చినాయా లేదా చెప్పండి? పౌలు గారికి తనకు ఏర్పడినటువంటి ఆటంకాలన్నీ ఒక అధ్యాయమే రాశారు. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 11వ అధ్యాయం
26వ వచనం నుండి చూస్తే పౌలు గారికి ఎన్ని ఆటంకాలు వచ్చినాయో అక్కడ రాస్తున్నారు. కపట సహోదరుల వల్ల ఆటంకాలు వచ్చినాయట, వాడ పగలడం వల్ల ఆటంకాలు వచ్చినాయట, ఇలా చాలా ఆటంకాలు రాసుకొచ్చారు అక్కడ పౌలు గారు. కొరింథీ పత్రిక 2వ పత్రిక 11:26లో ఆ మాటలు మనకి కనిపిస్తాయి. అంటే పౌలు గారు తను నిరీక్షణతో కొనసాగేటప్పుడు ఏమొచ్చినాయి చెప్పండి? ఆటంకాలు వచ్చినాయి. ఈరోజు మనము కూడా ఒక నిరీక్షణతో కొనసాగుతున్నాం. ఏంటి అంటే, నా దేవుడు నన్ను విడిచిపెట్టడు, నా దేవుడు నా జీవితంలో అద్భుతం చేస్తాడు, నా దేవుడు నా జీవితంలో కార్యం జరిగిస్తాడు అని ఒక శుభప్రదమైనటువంటి నిరీక్షణతో సాగుతూ ఉన్నప్పుడు మన నిరీక్షణలో నుండి మనల్ని పక్కకి తప్పించాలని ఏం కలుగుతాయి చెప్పండి? ఆటంకాలు అనేవి వస్తూ ఉంటాయి. కానీ ఎన్ని ఆటంకాలు వచ్చినా మనం కలిగి ఉన్నటువంటి నిరీక్షణ మాత్రం ఎలా పట్టుకోవాలి? గట్టిగా పట్టుకోవాలి. దేవునికి స్తోత్రం. యోబుని అన్నారు, యోబు స్నేహితులు ఏమన్నారు యోబుని? నీ దగ్గర ఆరోగ్యం పోయింది యోబు, నీ దగ్గర ఉన్న ఆస్తి పోయిందా, ఐశ్వర్యం పోయిందా ఓ యోబు? దేవుడు నిన్ను విడిచిపెట్టేశాడు, దేవుడు నిన్ను ప్రేమించట్లేదు అన్నారా లేదా యోబు స్నేహితులు? అప్పుడు యోబు ఏమన్నాడు? నాకు ఒకవేళ ఈరోజు ఆస్తి పోవచ్చు, ఐశ్వర్యం పోవచ్చు, నా ధనం పోవచ్చు, నా బిడ్డలు పోవచ్చు, కానీ నా దేవుడు ఎవరో నాకు తెలుసు. నా దేవుడు నన్ను విడిచిపెట్టేవాడు కాదు, నా దేవుడు నన్ను వదిలేసేవాడు కాదు, నా దేవుడు నన్ను ద్వేషించట్లేదు, ప్రేమిస్తున్నాడు అని ఖచ్చితంగా చెప్పగలిగాడు యోబు తన స్నేహితులతో. ఈరోజు ఒకవేళ మనం ప్రతికూల పరిస్థితుల గుండా వెళ్ళొచ్చు, లేకపోతే ఆర్థిక ఇబ్బందుల ద్వారా వెళ్ళొచ్చు, లేకపోతే ఎన్నో సమస్యలతో నలిగిపోవచ్చు, అయినా కూడా మన నిరీక్షణ ఏమవ్వాలి చెప్పండి? గట్టిగా పట్టుకోవాలి. ఎవరైనా అనవచ్చు, నువ్వు దేవుడు దేవుడు అంటావు కదా, గొప్ప దేవుడు అంటావు కదా, ఇంత ప్రార్థన చేస్తావు కదా, నీ దేవుడు ఈ పరిస్థితి నుండి నిన్ను విడిపించలేకపోతున్నాడా, ఈ సమస్య నుండి నిన్ను గట్టెక్కించలేకపోతున్నాడా అనే మాటలు వినబడవచ్చు యోబులాగా. కానీ యోబు ఏమాత్రము తన నిరీక్షణ ఏం చేయలేదు చెప్పండి? విడిచిపెట్టలేదు, గట్టిగా పట్టుకున్నాడు. నా దేవుడు ఏమాత్రము నన్ను విడిచిపెట్టడు, నా దేవుడు ఏమాత్రము నన్ను ద్వేషించట్లేదు, నా దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడని తన స్నేహితులతో చెప్పగలిగాడు. రెండంతల ఆశీర్వాదం పొందుకోగలిగాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు మనం ఎలాంటి ప్రతికూల పరిస్థితులు గుండా వెళ్ళినప్పటికీ కూడా మన నిరీక్షణ ఏమాత్రం కూడా ఏం చేయకూడదు చెప్పండి? వదిలిపెట్టుకోకూడదు, గట్టిగా పట్టుకోవాలి. అందుకని ఒక భక్తుడు ఒక పాట రాస్తూ ఒక మాట చెప్తాడు. ఏమనో తెలుసా? భవిష్యత్తులో దేవుడు నా కొరకు ఏం చేస్తున్నాడో నాకు తెలియకపోవచ్చు, కానీ నా దేవుడు నా కొరకు ఏం చేశాడో నాకు తెలుసు అన్నాడు. అర్థమైందండి మాట? భవిష్యత్తులో నా దేవుడు నా కోసం ఏం సిద్ధపరిచాడో ఏం చేశాడో నాకు తెలియకపోవచ్చు, ఏం చేస్తాడో తెలియకపోవచ్చు నాకు, కానీ ఇప్పటి వరకు నా దేవుడు నా కోసం ఏం చేశాడో నాకు తెలుసు. నా దేవుడు నా కోసం సిలువ మీద ప్రాణం పెట్టాడు, ఆయన రక్తాన్ని చిందించాడు, నా కొరకు పరలోక రాజ్యాన్ని సిద్ధం చేశాడు, నా కొరకు ఒక సింహాసనాన్ని ఆయన రెడీ చేశాడు, ఆయనతో ఉండేటువంటి నిత్యత్వపు ఆనందాన్ని దేవుడు నా కోసం సిద్ధం చేశాడు అని ఆ భక్తుడు గొప్ప నిరీక్షణతో చెప్పగలిగాడు. మరి ఈరోజు అలాంటి నిరీక్షణ మనం కలిగి ఉన్నామా? ఒకవేళ శ్రమలు వచ్చినాయని, బాధలు వచ్చినాయని, కష్టాలు వచ్చినాయని, ఇబ్బందులు వచ్చినాయని కృంగిపోతున్నామేమో, నిరుత్సాహపడిపోతున్నామేమో, నిరాశలోనికి వెళ్ళిపోతున్నామేమో, కానీ దేవుడు అంటున్నాడు, పరలోకపు జీవితాన్ని భూమి మీద మీరు అనుభవించాలి అంటే మీరు కలిగి ఉన్నటువంటి నిరీక్షణ ఏం చేయండి? గట్టిగా పట్టుకోండి అంటున్నాడు. ఇంకా చాలా మాటలు ఉన్నాయి, నేను వివరణ లేకుండా కొన్ని మాటలు గుర్తు చేస్తాను. 4వది ఏంటి అంటే, యోబు గ్రంథం 27వ అధ్యాయం 6వ వచనం చూస్తే అక్కడ ఒక మాట ఉంటుంది. ఏమనంటే, నీతిని గట్టిగా పట్టుకొనుడి అనే మాట కనిపిస్తుంది. దేన్ని గట్టిగా పట్టుకోవాలట? నీతిని గట్టిగా పట్టుకోవాలట. ఇప్పటికి మా దేవుడు మనల్ని నీతిమంతులుగా చేశాడు. నీతిమంతుడే ఒక్కడూ లేడు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోయారు, కానీ మనల్ని నీతిమంతుల జాబితాలో దేవుడు చేశాడు గనక మనం కలిగి ఉన్నటువంటి నీతిని గట్టిగా పట్టుకోవాలి. అలాగే 5వదిగా సామెతల గ్రంథం 4వ అధ్యాయం 13వ వచనం చూస్తే అక్కడ ఉపదేశం వినబడేటప్పుడు ఉపదేశాన్ని ఏం చేయాలట? గట్టిగా పట్టుకోవాలట. దేవునికి స్తోత్రం. ఉపదేశం అంటే ఏంటి చెప్పండి? దేవుని మాటలు మనకు వినబడేటప్పుడు, దేవుడు మనతో మాట్లాడేటప్పుడు ఆ మాటల్ని మనం ఏం చేయాలి? గట్టిగా పట్టుకోవాలి. దేంతో పట్టుకోవాలి? చేత్తో కాదు, మన హృదయంతో పట్టుకోవాలి దేవుని మాటలు. దేవునికి స్తోత్రం. అలాగున గనక ఉపదేశాన్ని మనం దేవుని మాటల్ని గట్టిగా పట్టుకుంటే, పౌలు గారు అంటారు, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయం 2వ వచనంలో చూస్తే, ఉపదేశం గట్టిగా పట్టుకున్నవాడు రక్షించబడతాడట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఉపదేశం గట్టిగా పట్టుకుంటే ఏం చేస్తాను చెప్పండి?
రక్షించబడతాం. ఈరోజు ఇలాగున చాలా మాటలు కనిపిస్తున్నాయి. 6వదిగా చూస్తే హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 15వ వచనంలో చూస్తే మీరు కలిగి ఉన్నటువంటి విశ్వాసాన్ని గట్టిగా పట్టుకోనండి అనే మాట కనిపిస్తుంది. అంటే ఇప్పటికి దేవుని మీద మనం కలిగి ఉన్నటువంటి విశ్వాసం ఏమాత్రం కూడా ఏమవ్వకూడదు, విశ్వాసంలో బలహీనం అయిపోకూడదు, సన్నగిల్లిపోకూడదు. ఎలాంటి పరిస్థితులు వచ్చినా నా దేవుడు నాతో ఉన్నాడు అనే విశ్వాసాన్ని మనం ఏం చేయాలి చెప్పండి, గట్టిగా పట్టుకోవాలి. మరి ఈరోజు ఎంతవరకు మనం వాటిని గట్టిగా పట్టుకోగలుగుతున్నాం అనేది ఎంతైనా కూడా ఆలోచన చేయాలి. పరలోకపు జీవితం భూమి మీద అనుభవించేవారు గట్టిగా పట్టుకోవాలి. గట్టిగా పట్టుకోవాల్సినవి గట్టిగా పట్టుకోవాలి. ఏం గట్టిగా పట్టుకోవాలి? మొట్టమొదటిదిగా పరిశుద్ధతను గట్టిగా పట్టుకోవాలి, జార విడుచుకోకూడదు. రెండవది దేన్ని పట్టుకోవాలి? మన పరిచర్యను గట్టిగా పట్టుకోవాలి. మూడవది ఏంటి? ఏం పట్టుకోవాలి చెప్పండి? మన నిరీక్షణను గట్టిగా పట్టుకోవాలి. ఎందుకంటే దేవుడు ఎప్పుడు కూడా అన్యాయస్తుడు అనేది కాదు. ఒక వెదురు తెలుసు కదండి మీకు. వెదురులో ఒక రకం ఉంటుంది, వెదురు చెట్లలో ఒక రకం ఉంటుంది. ఆ చెట్టు ఎలా ఉంటుందంటే 5 సంవత్సరాలు నీళ్లు పోసిన అంగుళం కూడా ఎదగదట. ఆ వెదురు ఏంటి చెప్పండి? 5 సంవత్సరాలు నీళ్లు పోసిన ఒక్క అంగుళం కూడా ఎదగదట. 5 సంవత్సరాల తర్వాత 30 అడుగులు 40 అడుగులు ఎదిగిపోద్దట ఆ వెదురు. 5 సంవత్సరాల తర్వాత ఏమవుతుంది చెప్పండి? 30 అడుగులు 40 అడుగులు ఒక్కసారిగా ఎదిగిపోద్దట. 5 సంవత్సరాల వరకు ఒక్క అంగుళం కూడా ఎదగదట. ఈరోజు మనం కలిగి ఉన్నటువంటి నిరీక్షణ కూడా మనల్ని ఏం చేయదు, సిగ్గుపరచదు. ఖచ్చితంగా దేవుని మీద మనం నిరీక్షణ కలిగి ఆ నిరీక్షణ గట్టిగా పట్టుకుంటే ఈరోజు మన పరిస్థితులు బాగుండకపోవచ్చు, ఈరోజు మన కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులు ఉండొచ్చు, కానీ ఒక రోజు వస్తుంది మనం నిరీక్షించినటువంటి ఆ రోజు. ఇప్పుడు మనం నిరీక్షణ ద్వారా చూస్తున్నాం అదృశ్యంగా, కానీ దృశ్యంగా కనిపించే రోజు రాబోతుంది. దేవునికి స్తోత్రం. ఆ రోజున దేవుడు మనకి చూపిస్తాడు, మనల్ని అన్నవారికి కూడా మన స్థితిగతులను దేవుడు చూపిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే మనం కలిగి ఉన్నటువంటి నిరీక్షణ ఏం చేయాలి? గట్టిగా పట్టుకోవాలి. 4వదిగా నీతిని గట్టిగా పట్టుకోవాలి, ఉపదేశాన్ని గట్టిగా పట్టుకోవాలి. తర్వాత ఏంటి చెప్పండి? విశ్వాసాన్ని గట్టిగా పట్టుకోవాలి. అలా గట్టిగా పట్టుకున్న వారమై ఉంటే పరలోకపు జీవితాన్ని ఎక్కడ అనుభవిస్తాం? భూమి మీద అనుభవిస్తాం. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక.